కనకదుర్గ జ్యోతిష్యాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 8500843331. హఠాత్తుగా ఈ రోజు ఇలా జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు ఖచ్చితంగా బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మేలు కలగబోతుంది. మేలు చేసిన వ్యక్తులతో ఈ రోజున కమ్యూనికేషన్ అనేది పెంచుకుంటారు. వారి ద్వారా కొన్ని అవకాశాలు కూడా కలగబోతున్నాయి. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను వదలని తత్వం వీరికి ఎక్కువ ఉంటుంది. క్రమశిక్షణతో విజయాల కోసం యత్నిస్తూ ఉంటారు. ఈ రోజున మధ్యలో ఈ రాశి వారికి జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వరిస్తుంది. చాలా కాలంగా ఆ అవకాశం కోసం యత్నిస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ కూడా ఆ ఛాయలకే వెళ్లలేకపోయారు. కానీ ఆ అవకాశం నేరుగా మీ ఇంటికి వస్తుంది, తలుపు తడుతుంది. అదృష్టదేవి తలుపు తట్టినట్లుగా మీ ఇంటికి రాబోతుంది అవకాశం. ఇక ఆలోచించాల్సిన పనిలేదు. నిరాశ చెంది విడిచిపెట్టేసిన ఆ అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఒక అద్భుత సంఘటన ఇది. చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీతో ఇక సఖ్యతగా ఉంటారు. మీకు ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు సానుకూలత ఉంది. వ్యాపార జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకునే యోచన చేస్తారు. అభివృద్ధి సాధించడానికి మీ ముందు చక్కటి అవకాశం వస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటే డబ్బులు కూడా ఇప్పుడు సమకూరబోతున్నాయి. ఇక వీరికి సమస్యల వర్షం కనిపిస్తుంది. మీ కార్యాలయంలో మీరు చేసిన పని కారణంగా చక్కటి గుర్తింపు అయితే పొందుకుంటారు. తోటి ఉద్యోగస్తులో ఒకరు మీ పైన ద్వేషాన్ని పెంచుకుని మీ పైన ఒక కుట్రను చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని నలుగురు అవమానించడానికి యత్నిస్తారు. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త. ఇరుగు పొరుగు వారు కూడా మీ పైన ఆరోపణలు చేయొచ్చు. కాబట్టి ఏ అంశంలో అయినా కూడా తగిన విధంగా అప్రమత్తంగా ఉండండి. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కుటుంబం నుంచి, సన్నిహితుల నుంచి మద్దతు, ప్రోత్సాహకం వస్తుంది. మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. నూతన ఉత్సాహంతో మీ యొక్క చదువును తిరిగి మరలా మొదలు పెడతారు. నిరుత్సాహపడేటటువంటి విద్యార్థులు కూడా ఈ రోజు ఉత్సాహాన్ని నింపుకొని చదువుకొని మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు ఈ రోజున చాలా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ శ్రావణ మాసంలో ఒక సంబంధం ముందుకొస్తుంది. ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు తొలతూగే సంబంధం అని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి జాతకం ప్రకారం మిశ్రమ ఫలితాల కలయికగా ఈ రోజు ఉంది. కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు హఠాత్తుగా జరుగుతాయి. ఈ రోజు మధ్యాహ్నం ఇలా జరగబోతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా అనుకూలంగా మారుతుంది.